పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం తిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం తిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో డాల్ డాల్ పోచమ్మ డాల్ డాల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఆలయ కమిటీ వారి అందరికీ, అధికారులకి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బోనాలు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం.